ఇండియాలో ఏం జరుగుతుందంటే యాక్చువల్గాను ఇప్పుడు మాకు ఆ టైంలో క్యూబన్ కోచ్ వచ్చారు, మొత్తం క్యూబే అందరూ. ఆ టైంలో మేము ఉండేటప్పుడు బాక్సింగ్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ అందరూ క్యూబన్స్ ప్లేయర్స్ వచ్చారు. క్యూబన్ మీరు బిలీవ్ చేయరు, ఈజ్ ఎ 6'6", ఐఎమ్ ఓన్లీ 6'3", ఈజ్ ఎ 6'6" అండ్ 3 వరల్డ్ కప్స్ ఆడాను. ఓకే. సో వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా కోచ్ అవ్వాలనుకుంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 4 to 5 years. ఒక పక్క వరల్డ్ కప్ ఆడాలి, వరల్డ్ కప్ ఆడాడైనా 5 years కోచింగ్ అది ట్రైనింగ్ తీసుకున్నాడు, కోచ్కి ట్రైనింగ్. కోచ్కి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి, 5 years కోచెస్కి ఉండదా? ఎస్. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే మనకు ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అవి లేవు కనుక యాక్చువల్గా చిన్నపిల్లలు ఏమన్నారంటే డిగ్రీ అవ్వగానే మనం వెళ్ళి NIS చేయొచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది. అది ఒక మనం జాబ్ లాగా అయిపోయింది. ఆడికి వెళ్ళాలి, ఆ NIS సర్టిఫికేట్ తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి ఇక్కడ జాబ్ వస్తే సరే, లేకపోతే ఏదో స్కూల్లో అని చేసి అక్కడ అలా సర్టిఫికేట్స్ ఈజీగా ఇవ్వరండి, చాలా టఫ్ అక్కడ. 1 year. ఇప్పుడు మధ్యలో మన వాళ్ళు 2 years కూడా చేశారు NIS, మళ్ళీ 2 years చాలా ఎక్కువ అయిపోయిందని మళ్ళీ 1 year తీసుకొచ్చారు. కానీ అక్కడ అలా జరగలేదు యాక్చువల్గా. అక్కడ అందరూ 3 to 4 years కంపల్సరీగాను కోచింగ్ దాంట్లో ఉంటారు, ఉండి ఆడిన ప్లేయర్సే ఉంటారు. ఇక్కడ మనం ఏదో యూనివర్సిటీ ఆడిస్తే మనం ఆడికి వెళ్ళిపోయి NIS అప్లై చేస్తే వాళ్ళు పిలుస్తారు, NIS కోచ్ కింద చేసుకోవచ్చు అని చెప్పేసి. వచ్చిన తర్వాత మనం అంటే నాలెడ్జ్ ఉండాలి కదా. మనం 1 yearలో అక్కడ ఏం చేస్తామండి యాక్చువల్గా. వాళ్ళు వరల్డ్ కప్ ఆడడమే అసలు మనకి అన్బిలీవబుల్, మన టీవీలో చూస్తాం. ఆడిన తర్వాత మళ్ళీ అడ్వాన్స్ కోచింగ్ తీసుకొని మనకి వాళ్ళు దొరకడం అనేది మన అదృష్టం. ఆ టైంలోనే మన ఇండియన్ టీం కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. అంటే అంతకుముందు కూడా ఫారెన్ కోచ్ వచ్చారు, రష్యన్ కోచ్ వాళ్ళు వచ్చారు. మేము ఉండేటప్పుడు ఏంటంటే మాతో అటాచ్డ్ ఉండే 4 years వరకు ఉండిపోయారు ఆయన. 2 ఏషియన్ ఛాంపియన్షిప్ కాడి ట్రావెల్ చేశారు. ఆ టైంలో మన ఇండియన్ టీం 6th పొజిషన్ వచ్చింది. ఇప్పుడు 10th 11th మ్యాక్సిమం వస్తే 9th పొజిషన్కి వచ్చారు. ఆయన ఉండేటప్పుడు మన 6th పొజిషన్ వచ్చింది. అంటే యూ కెన్ మేక్ ఇట్ డిఫరెన్స్ కదా.